హాయ్ స్టూడెంట్స్. సో పైథాన్లో ప్రీవియస్ క్లాస్లో మనం కొన్ని ప్రోగ్రామ్స్ చూసాం. సో ఆ 2 ప్రోగ్రామ్స్ ఏంటంటే సమ్ ఆఫ్ 2 నెంబర్స్ అండ్ స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్. సో నేను ఆ 2 ప్రోగ్రామ్స్ ఎందుకు చూపించాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టికల్ వెర్షన్ ఒకసారి చూస్తే మనకి దెన్ కాన్సెప్ట్ వైజ్ మనం ఈజీగా అప్లై చేయడానికి బాగుంటుంది. సో దట్స్ వై నేను అక్కడ 2 ప్రోగ్రామ్స్ ఫస్ట్ నేను ప్రాక్టికల్గా చూపించాను. సో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్స్ ఏంటంటే ఐడెంటిఫైర్స్ అండ్ దానికి సంబంధించిన రూల్స్. అంటే జనరల్లీ మనం సి లాంగ్వేజ్లో కానీ ఏ లాంగ్వేజ్లో అయినా కూడా ఐడెంటిఫైర్స్, వేరియబుల్స్, డేటా టైప్స్ ఇవన్నీ రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. సో ఇక్కడ పైథాన్లో ఐడెంటిఫైర్స్ మనం ఎలా తీసుకోవాలి అండ్ నేమింగ్ కన్వెన్షన్స్ రూల్స్ ఏంటి అండ్ వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేస్తాము. సో రిజర్వ్డ్ వర్డ్స్ ఏంటి, రిజర్వ్డ్ కీవర్డ్స్ గురించి చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫైర్స్ అంటే మనం ఏదైనా ఒక వేరియబుల్ని ఐడెంటిటీగా తీసుకుంటూ యూస్ చేస్తే, అంటే ఏదైనా ఒక నేమ్ని ఒక ఐడెంటిటీగా, ఒక వాల్యూకి ఒక ఐడెంటిటీని మనం తీసుకుంటూ ఉంటే వాటిని ఐడెంటిఫైర్స్ అంటాము. సో అలాంటి ఐడెంటిఫైర్స్ని మనం ఎలా తీసుకోవాలి, స్టార్టింగ్ లెటర్ ఎలా తీసుకోవాలి అనేవి ఇప్పుడు చూద్దాం. సో ఏ పైథాన్ ఐడెంటిఫైర్ ఐడెంటిఫై ఏ వేరియబుల్. ఓకే, సో ఇప్పుడు జనరల్గా ఐడెంటిఫైర్స్ మనకి ఏంటి అంటే జనరలీ ఫంక్షన్స్, క్లాస్, మాడ్యూల్ ఆర్ ఎనీ అదర్ ఆబ్జెక్ట్స్. సో వీటినన్నిటిని కూడా మనం ఏమంటాము అంటే ఐడెంటిఫైర్స్ అంటాం. సో ఎవ్రీ ఐడెంటిఫైర్ని మస్ట్ అండ్ షుడ్గా మనం లెటర్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అండ్ దానికి కాంబినేషన్గా మనం ఫాలోయింగ్ డిజిట్స్ కానీ ఏదైనా అండర్ స్కోర్ సింబల్తో కానీ మనం తీసుకుంటాం. సో ఐడెంటిఫైర్స్ విత్ ఏ లెటర్ ఆర్ అండర్ స్కోర్ సింబల్. అండ్ ఈ నెంబర్ ఏదైతే లెటర్తో స్టార్టింగ్ అండ్ అండర్ స్కోర్తో స్టార్టింగ్ తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తున్నాము అంటే ఫాలోడ్ బై డిజిట్స్. సో డిజిట్స్ ఆర్ క్యారెక్టర్స్ ఆర్ ఎనీథింగ్ మనకి ఇక్కడ ఫస్ట్ లెటర్తో స్టార్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. తర్వాత మీరు ఏది తీసుకున్నా కూడా దట్ ఈస్ ద ఐడెంటిఫైర్ అనేది మనకు అవుతుంది. సో నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పైథాన్లో మనకి లెటర్స్కి కేస్ సెన్సిటివ్ ఉందా లేదా, అంటే పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్ లాంగ్వేజా కాదా అంటే ఎస్, పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో మీరు సపోజ్ ఇలా ఇచ్చిన దానికి అండ్ ఇలా ఇచ్చిన దానికి డిఫరెన్స్ ఉంటుంది. క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ చేంజ్ చేసినా కూడా దిస్ ఈస్ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ కాబట్టి క్యాపిటల్ ఏ అండ్ స్మాల్ ఏ డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి పైథాన్ ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్, మనకి పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో మీరు ఎప్పుడైనా కూడా ఎంటైర్ ప్రోగ్రామింగ్లో ఎక్కడైనా స్మాల్ లెటర్ తీసుకుంటే స్మాల్ లెటర్తోనే యాక్సెస్ చేయాలి, క్యాపిటల్ లెటర్ తీసుకుంటే క్యాపిటల్ లెటర్తోనే యాక్సెస్ చేయాలి. సో ఇవి ఐడెంటిఫైర్స్కి సంబంధించిన రూల్స్. ఐడెంటిఫైర్స్ నథింగ్ బట్ మీరు ఎక్కడైనా కూడా ఒక నేమ్తో మీరు ఐడెంటిటీ ఇద్దాము అనుకుంటే సో దట్ ఈస్ నథింగ్ బట్ ఐడెంటిఫైర్. సో అయితే నెక్స్ట్ నేమింగ్ కన్వెన్షన్స్. నేమింగ్ కన్వెన్షన్స్ అంటే ఏంటంటే మనం క్లాసెస్ కానీ ఏదైనా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చెప్పుకున్న ఐడెంటిఫైర్స్ కానీ ఏవైనా కూడా వాటికి సంబంధించిన స్టార్టింగ్ నేమ్స్ అండ్ వాటికి సంబంధించిన రూల్స్ ఎలా తీసుకోవాలి అనేది మనకి నేమింగ్ కన్వెన్షన్స్లోకి వస్తాయి. సో జనరల్గా మనం జావాకి సంబంధించి నేమింగ్ కన్వెన్షన్స్ కొన్ని చూస్తాము. అంటే స్టార్టింగ్ లెటర్ ఇలా ఉండాలి. నెక్స్ట్ క్లాస్ నేమ్లో 2 వర్డ్స్ ఉంటే ఫస్ట్ స్టార్టింగ్ లెటర్ అనేది స్మాల్ లెటర్ అండ్ సెకండ్ స్టార్టింగ్ లెటర్, సెకండ్ కీవర్డ్ ఏదైతే ఉందో, సెకండ్ వర్డ్ ఏదైతే ఉందో దాని స్టార్టింగ్ క్యాపిటల్ లెటర్ ఉండాలి మస్ట్ అండ్ షుడ్గా అని చెప్పి కొన్ని రూల్స్ చెప్తాము. సో అలా ఇక్కడ పైథాన్కి సంబంధించి నేమింగ్ కన్వెన్షన్స్ ఏంటంటే నేమింగ్ కన్వెన్షన్స్ ద ఫస్ట్ రూల్ మనకి క్లాస్ నేమ్ ఎప్పుడు తీసుకున్నా కూడా స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ లెటర్ కంపల్సరీ అప్పర్ కేస్ లెటర్లో మనం తీసుకోవాలి. సో ఈ నేమింగ్ కన్వెన్షన్స్ అనేవి జస్ట్ మనకి బెటర్ టు మంచి ఒక బెస్ట్ ప్రోగ్రామ్
ఇంకా ఫాలో అవ్వాల్సిన రూల్స్ని మనం నేమింగ్ కన్వెన్షన్స్ అంటాం. సమ్ టైమ్స్ మనం ఇవి ఫాలో అవ్వకపోయినా కూడా అక్కడ ఎర్రర్స్ అయితే ఏమీ రావు. జస్ట్ నార్మల్గా ఈ రూల్స్ని అయితే ఫాలో అవుతూ మనం ప్రోగ్రామింగ్ అనేది జనరల్లీ డెవలప్ చేస్తూ ఉంటాము. సో రిమైనింగ్ ఐడెంటిఫైర్స్ అంటే క్లాస్ కూడా ఐడెంటిఫైరే. ఆ ఐడెంటిఫైర్ని అప్పర్ కేస్తో స్టార్ట్ చేస్తున్నాము. బట్ రిమైనింగ్ ఐడెంటిఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఫంక్షన్స్, మాడ్యూల్స్ అండ్ అదర్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమైనింగ్ ఆబ్జెక్ట్స్ ఆర్ రిమైనింగ్ ఐడెంటిఫైర్స్ స్టార్ట్స్ విత్ ఏ లోయర్ కేస్ లెటర్. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఐడెంటిఫైర్ స్టార్టింగ్ అనేది మనం అప్పర్ కేస్ ఆర్ లోయర్ కేస్ అని చెప్పి తీసుకున్నాం. బట్ ఇక్కడ యాక్సెస్ మాడిఫైర్స్ అనే కాన్సెప్ట్ కూడా మనం ప్రీవియస్గా కొన్ని లాంగ్వేజెస్లో వింటాం. యాక్సెస్ మాడిఫైర్స్ అనగానే పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్. సో జనరలీ అంటే అందరికీ అవైలబుల్గా బల్క్గా ఇవ్వాలి అనుకుంటే పబ్లిక్లో తీసుకుంటాము, అండ్ నార్మల్ మన వరకు సెక్యూర్గా చేసుకోవాలి అనుకుంటే ప్రైవేట్లో తీసుకుంటాం. సో ఏ ఐడెంటిఫైర్ని అయితే మీరు ప్రైవేట్గా తీసుకుందాం అనుకుంటున్నారో దాన్ని మీరు అండర్ స్కోర్తో స్టార్ట్ చేయాలి. స్టార్టింగ్ విత్ ఏ సింగిల్ లీడింగ్. ఓకే, సో కంపల్సరీ దానికి ప్రైవేట్ మెంబర్ అనుకుంటే మాత్రం మీరు దాన్ని అండర్ స్కోర్తో స్టార్ట్ చేయొచ్చు. సో హూజ్ మెంబర్స్ ఆర్ డిక్లేర్డ్ టు ప్రైవేట్. ఓకే, నెక్స్ట్ ఐడెంటిఫై స్టార్టింగ్ టూ అండర్ స్కోర్ ఉంటే అది ఇంకా స్ట్రాంగ్లీ ప్రైవేట్ ఐడెంటిఫైర్ అయితే దానికి 2 అండర్ స్కోర్తో మనం స్టార్ట్ చేస్తాం. సో దిస్ ఈస్ ద 4th రూల్. ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా ఫాలో అవుతూ యాక్సెస్ చేయాల్సిన ప్రోగ్రామింగ్ రూల్స్. 2 లీడింగ్ అండర్ స్కోర్ ఆపరేటర్స్. సో దట్ ఈస్ స్ట్రాంగ్లీ ప్రైవేట్. సో ఇక్కడ వరకు ఇవి మనకి ఐడెంటిఫైర్స్కి సంబంధించిన రూల్స్ అండ్ నేమింగ్ కన్వెన్షన్స్. సో అయితే నెక్స్ట్ ద థర్డ్ కాన్సెప్ట్, రిజర్వ్డ్ వర్డ్స్. రిజర్వ్డ్ వర్డ్స్ అంటే ఏంటి? వేటిని రిజర్వ్డ్ వర్డ్స్ అంటాము అంటే కీవర్డ్స్. సో కీవర్డ్స్కి వచ్చేసరికి మనకి రిజర్వ్డ్ వర్డ్స్. సో రిజర్వ్డ్ వర్డ్స్ ఆర్ నథింగ్ బట్ కీవర్డ్స్. సో ఒక్కొక్క లాంగ్వేజ్లో కొన్ని నెంబర్ ఆఫ్ కీవర్డ్స్ అనేవి ఉంటాయి. సి లాంగ్వేజ్లో కొన్ని నెంబర్ ఆఫ్ కీవర్డ్స్, జావాలో సి లాంగ్వేజ్ కన్నా మోర్ నెంబర్ ఆఫ్ కీవర్డ్స్ అనేవి మనం చూస్తూ ఉంటాము. సో ఇక్కడికి వచ్చేసరికి ఏ లాంగ్వేజ్లో అయినా కూడా రిజర్వ్డ్ వర్డ్ మీనింగ్ ఏంటంటే మనకి బై డిఫాల్ట్గా ప్రోగ్రామింగ్తో పాటు కొన్ని వర్డ్స్ని వాళ్ళు ఫిక్స్డ్గా దానికంటూ ఒక పర్పస్ మీనింగ్ అలాట్ చేసి మనకి అలాట్ చేయడం అనేది జరుగుతుంది. సో అలాంటి వర్డ్స్ని కీవర్డ్స్ అంటాం. అంటే దానికంటూ ఒక స్పెసిఫిక్ మీనింగ్, సమ్ మీనింగ్తో ఒక కంపైలర్ ఆర్ ఇంటర్ప్రిటర్ దగ్గర మనకి ఏమవుతుంది అంటే బై డిఫాల్ట్గా ఆ సాఫ్ట్వేర్తో పాటు ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో పాటు ఆ వర్డ్స్ అనేవి రిజిస్టర్ అయిపోతాయి. అంటే ప్రతి ఆ కీవర్డ్లో ఉన్న ప్రతి వర్డ్కి కూడా ఒక పర్టికులర్ మీనింగ్ ఉంటుంది, ఒక పర్టికులర్ పర్పస్ ఉంటుంది. సో అలాంటి వర్డ్స్ అనేవి మనకి కీవర్డ్స్ కింద యాక్సెస్ చేస్తూ ఉంటాము. బట్ వాటిని మీరు ఎక్కడా కూడా ఐడెంటిఫైర్స్గా యాక్సెస్ చేయడానికి పాసిబిలిటీ లేదు. సో ఆ వర్డ్స్కి అక్కడ పర్టికులర్గా మీనింగ్ అలాట్ చేసాం కాబట్టి వాటిని మీరు వేరే ప్లేసెస్లో వేరే వర్డ్స్లో ఐడెంటిఫైర్స్గా యాక్సెస్ చేయడానికి కుదరదు. సో దట్ ఈస్ ద కీవర్డ్. సో లెట్ మీ రైట్. సమ్ మీనింగ్ టు ది. సో మనకి మెయిన్గా ప్రోగ్రామింగ్ అంతా చేసేదంతా కూడా కంపైలర్ ఆర్ ఇంటర్ప్రిటర్ కాబట్టి సో వాళ్ళకి అదేమవుతుంది అంటే దట్ మీన్స్ ఆ కాంబినేషన్ కంపైలింగ్ అండ్ ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు ఆ వర్డ్స్ కంటూ ఒక పర్టికులర్ మీనింగ్ అనేది అలాట్ అయిపోతుంది. వాటిని మాత్రమే అది రికగ్నైజ్ చేస్తుంది, కానీ మనం తీసుకున్న ఐడెంటిఫైర్స్ని అది రికగ్నైజ్ చెయ్యదు. సో అక్కడ మనకి ఏమవుతుంది అంటే ఎర్రర్ వస్తుంది. సో కమింగ్ సూన్ మనం కొంచెం థియరీ పార్ట్ అండ్ విత్ ప్రాక్టికల్ పార్ట్ కూడా చూద్దాము. సో సమ్ టైమ్స్ నేను కొన్ని ప్రోగ్రామ్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను అండ్ మధ్యలో మనం కాన్సెప్ట్స్ చూద్దాము. సో ఎందుకు నేను డైరెక్ట్గా కొన్ని ప్రోగ్రామ్స్ ఇస్తున్నాను అంటే
అదే మనకి మెయిన్ నాలెడ్జ్ అవుతుంది. సో ఎప్పుడైతే ప్రోగ్రామింగ్ నేర్చుకుంటామో సో దట్ ఈస్ ద గుడ్ కమ్యూనికేషన్, గుడ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అనేవి మనకి డెవలప్ అవుతాయి. సో థియరీ ఏంటంటే మనకు ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా కామన్గా ఉంటుంది కాబట్టి సో దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మధ్య మధ్యలో మనం ప్రోగ్రామ్స్ చూద్దాం. సో ఇవి కీవర్డ్స్. ఓకే, సో ఇప్పుడు జనరల్గా మనకి ప్రింట్ చేయడానికి ఏం చేస్తూ ఉంటాము అంటే ప్రింట్ ఆఫ్ అని చెప్పి మనకి హలో అని చెప్పి మనం ఇలా ఇస్తూ ఉంటాం. సో దిస్ ఈజ్ అ నార్మల్ ప్రింటింగ్ స్టేట్మెంట్. ఓకే, సో ఇప్పటి వరకు మనం చూసిన టాపిక్స్ ఏమేమి చూసాము? ఫస్ట్ ఐడెంటిఫైయర్స్ చూసాము, సో నెక్స్ట్ నేమింగ్ కన్వెన్షన్స్ చూసాం, అండ్ నెక్స్ట్ రిజర్వ్డ్ వర్డ్స్ చూసాం. సో దెన్ నెక్స్ట్ వేరియబుల్స్, ద వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్, వేరియబుల్స్. ఓకే, సో ఇది జస్ట్ నేను నార్మల్ వేరియబుల్ గురించి చెప్తున్నాను ఈరోజు క్లాస్లో. నెక్స్ట్ మై క్లాస్ వచ్చేసరికి డేటా టైప్స్. ఆ డేటా టైప్స్లో మనకి ఈచ్ అండ్ ఎవ్రీ టైప్కి కూడా మనం అగైన్ వేరియబుల్ డిక్లేర్ చేస్తాం కాబట్టి అక్కడ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ కూడా మీకు వచ్చేస్తుంది. బట్ ఇక్కడ నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే జస్ట్ వాట్ ఈజ్ వేరియబుల్ అండ్ హౌ టు డిక్లేర్ ఏ వేరియబుల్ అనేది చెప్తున్నాను. సో ఫస్ట్ మీరు ఈ పైథాన్కి వచ్చేసరికి, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మీరు ఏదైనా సరే జస్ట్ వాల్యూతో ఒక వేరియబుల్ తీసుకున్నారు అంటే ఆ వాల్యూ ఏ టైప్ ఆఫ్ వాల్యూనో అది ఆటోమేటిక్గా వేరియబుల్ని ఆ టైప్లోకి తీసుకుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 100, ఏ ఈక్వల్ టు 100 తీసుకుంటే 100 అనేది ఏ టైప్ ఆఫ్ వాల్యూ? ఇంటీజర్ టైప్ ఆఫ్ వాల్యూ. సో అక్కడ ఏ అనేది ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ అవుతుంది అంటే ఇంటీజర్ టైప్ ఆఫ్ వేరియబుల్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఇంటీజర్ వేరియబుల్. సో నెక్స్ట్ బి ఈక్వల్ టు 35.8 తీసుకున్నాను. 35.8 మీన్స్ ఫ్లోటింగ్ వాల్యూ. సో దట్ ఈస్ నథింగ్ బట్ బి కూడా మనకి ఏమవుతుంది అంటే ఫ్లోటింగ్ రిలేటెడ్ వేరియబుల్. నెక్స్ట్ నేమ్ ఈక్వల్ టు రవి. ఆల్రెడీ ఇప్పుడు మనం తీసుకున్న 2 ప్రోగ్రామ్స్లో స్వాపింగ్ అండ్ సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ప్రోగ్రామ్స్లో కూడా చూసాము. ఎక్కడ కూడా మనం డేటా టైప్ యూజ్ చేయకుండా డైరెక్ట్ n1 ఈక్వల్ టు n2 ఈక్వల్ టు a ఈక్వల్ టు b ఈక్వల్ టు అని వాల్యూస్ తీసుకున్నాం. ఎక్కడ మనం డేటా టైప్ యూజ్ చేయలేదు. సో దట్ ఈస్ నథింగ్ బట్ అక్కడ మనం ఇచ్చిన వాల్యూని బట్టి అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఇన్ పైథాన్. సో ఎందుకంటే మనం డేటా టైప్స్తోనే యాక్సెస్ చేస్తాం ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. బట్ ఇక్కడికి వచ్చేసరికి మీరు ఈజీగా వాల్యూని అసైన్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ రవి అనేది ఏ టైప్? స్ట్రింగ్ టైప్. కాబట్టి నేమ్ కూడా ఆటోమేటిక్గా ఎలా చేంజ్ అవుతుంది అంటే స్ట్రింగ్ వేరియబుల్ కింద రికగ్నైజ్ చేస్తారు. సో స్ట్రింగ్ వేరియబుల్. ఓకే, సో వీటిని ప్రింట్ చేయాలి అంటే ప్రింట్ ఏ అంటే ఏలో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. దెన్ ప్రింట్ బిలో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ప్రింట్ నేమ్లో ఉన్న స్ట్రింగ్ ఏదైతే ఉందో అది ప్రింట్ అవుతుంది. సో ఇది నార్మల్గా వేరియబుల్స్ అంటే వేరియబుల్ని ఇలా తీసుకుంటే మనకి సరిపోతుంది. ఒకవేళ మీరు మల్టిపుల్ అసైన్మెంట్స్ చేయాలి అంటే ఒకేసారి ఒక వాల్యూని మల్టిపుల్ వేరియబుల్స్లోకి తీసుకోవాలి, లేదు మల్టిపుల్ వాల్యూస్ని మీరు మల్టిపుల్ వేరియబుల్స్లోకి తీసుకోవాలి అంటే సో సింపుల్గా మీరు ఎలా తీసుకోవచ్చు? x ఈక్వల్ టు y ఈక్వల్ టు z ఈక్వల్ టు 1 అంటే ఎట్ ఏ టైం ఎక్స్లోకి వైలోకి జెడ్లోకి 1 అనేది ఎలకేట్ అయిపోతుంది. అదర్వైజ్ ఎక్స్ కామా వై కామా జెడ్ ఈక్వల్ టు 1 కామా 2 కామా కుమార్. సో అంటే ఎక్స్లోకి ఆర్డర్లో అనమాట, ఎక్స్లోకి 1, వైలోకి 2 అండ్ జెడ్లోకి కుమార్ ఆర్డర్లో మనకి వాల్యూస్ అసైన్ అవుతాయి. సో ఆటోమేటిక్గా ఇక్కడ ఎక్స్ అండ్ వై రికగ్నైజ్డ్ యాజ్ ఇంటీజర్ వేరియబుల్స్ అండ్ జెడ్ ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ స్ట్రింగ్ వేరియబుల్. ఓకే, అలా మనకి ఏంటంటే బై యూజింగ్ వాల్యూస్ మనం ఈ వేరియబుల్స్ నేమ్స్ ఏవైతే ఇచ్చామో వాటిని టైప్ ఆఫ్ వేరియబుల్స్గా డిక్లేర్ చేసుకుంటాం. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఇన్ పైథాన్. ఓకే, సో ఈ పైథాన్లో మనం ఇప్పటి వరకు చూసిన ఈరోజు టాపిక్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో ప్రెస్ చేయండి, కామెంట్లో టైప్ చేయండి. మ్యాక్సిమం వెంటనే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో మీకు ఇంకేమన్నా కాన్సెప్ట్స్ ఉన్నా కూడా టైప్ చేయండి. సో చాలామంది డౌట్స్ అడుగుతున్నారు, ఈ ఆర్ లాంగ్వేజ్ కావాలి, సమ్ వేరే లాంగ్వేజ్ కావాలి అని చెప్పి. నాకున్న టైం ప్రకారం నేను మ్యాక్సిమం అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను.